మరి దీన్నే ఉపయోగించుకొని హెచ్ఎండిలో పెట్టిన విధానాన్ని ఉపయోగించుకొని సిరీస్కు సంబంధించి సిరీస్ అనే ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పరంగా కూడా దాన్నే ఉపయోగించుకొని అందరికీ దారాదత్తం చేశారు. సిరీస్ అనే ఫార్మా సంస్థకు సంబంధించిన వారి దగ్గర నుంచి దాదాపు 100 ఎకరాలకు సంబంధించి ఇది హెచ్ఎండిఏకు సంబంధించిన కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూజ్కు సంబంధించిన ఏదైతే రుసుము ఉంటుందో అదే రుసుమును 900 రూపాయల పర్ స్క్వేర్ మీటర్గా కన్వర్షన్ ఛార్జ్ని ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిండ్రు. దాంట్లో ఏమన్నారు, ఆ గ్రిడ్ పాలసీలో 30% ఎస్ఆర్ రేట్స్ ఫిక్స్ చేసిండ్రు. దానిలో సగం ల్యాండ్ పూర్తి స్థాయిలో మరి ఫ్రీ హోల్డ్ చేస్తూ 50% సంబంధించి టెక్నాలజీ సంస్థలకు ఇవ్వాలని ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. సో ఇవన్నిటినీ కూడా ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించిన సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కృష్ణారావు గారు కూడా అనేక సందర్భాల్లో ఈ సబ్ కమిటీలో చర్చించి ప్రాక్టికల్గా ఉండాలి విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు. గత ప్రభుత్వానికి సంబంధించిన గ్రిడ్ పాలసీ తీసుకొస్తే 30% ఆఫ్ ఎస్ఆర్ఓ రేట్స్తోని వారు ఈ విధానపరమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే 50% సంబంధించిన కండిషన్ పెడితే ఎవరు కూడా ముందుకు రాలే. చాలా వరకు ఈరోజు గౌరవ హైకోర్టు అనేక సందర్భాల్లో పొల్యూషన్కు సంబంధించి కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రింగ్ రోడ్లని దానికి అవుట్ సైడ్ ఓఆర్ఆర్ తీసుకెళ్తే బాగుంటుందని కూడా సూచనలు, అదేవిధంగా డైరెక్షన్లు కూడా ఇవ్వటం జరిగింది. ప్రధానంగా రెడ్ అండ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ విషయంలో ఒక టైం బౌండ్ పెట్టుకొని షిఫ్ట్ చేయాలని కూడా వారు డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం మరి మేమనాలంటే ఇండస్ట్రీస్తో లాలూచిపడి ఎందుకు షిఫ్ట్ చేయలేదు? వాళ్ళకి ప్రజలకు సంబంధించిన ప్రజా జీవితాలకు సంబంధించి ఎక్కడ కూడా వారికి పట్టనట్టుండి ఈరోజు మేమేం చేస్తూ ఉన్నాము, ఇన్సెంటివైజ్ చేయాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ఉండాలి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి, స్వచ్ఛమైన గాలి పీల్వాలి, స్వచ్ఛమైన నీరు తాగాలి. ఈ పట్టణానికి సంబంధించిన పట్టణ వాసులకు సంబంధించి పెద్దగా పెరుగుతూ ఉన్న ఈ మహానగరానికి సంబంధించి దీన్ని చాలా ఫాస్ట్గా రిలోకేట్ చేయాలనే ఉద్దేశం ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచన ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దీన్ని బ్లూ గ్రీన్ హైదరాబాద్గా ప్రపంచంలోనే ఒక మేటి సిటీగా మనం ముందుకు పోవాలనే ఆలోచన. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మార్చ్ 1, 2013 GOMS 20 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్బంధంగా షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ ఓఆర్ఆర్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు చేయాలని జీవో ఇచ్చింది. చాలా సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. 2017-22లో అనేక సందర్భాల్లో అప్పుడున్న మంత్రి గారు రివ్యూ మీటింగ్లు చేపట్టి ఓఆర్ఆర్ లోపడున్న 20 ఇండస్ట్రియల్ పార్క్స్
దీనికి సంబంధించి కన్వర్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ టు మల్టీ యూజ్ అని వివిధ కోర్టుకు సంబంధించిన డైరెక్షన్స్తో పాటు హైకోర్టు ప్లస్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్ నుంచి మల్టీ యూజ్ ల్యాండ్కు సంబంధించిన అవకాశం ఇవ్వాలని ఆలోచన చేయటం కూడా జరిగింది.